భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వారం ప్రజావారధి ద్వారా గుర్తించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలను పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ మేఘస్వరూప్కు వివరించారు. రాజమండ్రి కొవ్వూరు రోడ్డు రైల్వే బ్రిడ్జి నుంచి బస్సులు అనుమతి లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దీనిని పరిష్కరించే విధంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసి బస్సులను పంపే విధంగా కృషి చేయాలని, నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ను కోరటం జరిగింది. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ వాంబే కాలనీలో పారిశుధ్యం లోపించి ప్రజల తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కార్యక్రమ ఇన్ఛార్జ్ శివరామకృష్ణంరాజు, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేష్ కుమార్ యాదవ్, రూరల్ 2వ మండల అధ్యక్షుడు నాగబాబు, ఎన్వీబీఎన్ ఆచారి, లలిత్ జైన్, అత్తిలి పోసేశ్వరరావు, మన్నం శ్రీనివాస్, కందూరి మనోజ్, ఫణి తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు రాజమండ్రి మధ్య ఉన్నటువంటి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ చాలా కాలంగా ఆర్టీసీ ఎక్స్ప్రెస్లు కానీ లగ్జరీ సూపర్ లగ్జరీలు అలాగే ప్రైవేటు వోల్వో బస్సులు ఆ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీదకి వెళ్ళకపోవడం వలన ప్రయాణికులు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ సందర్భంలో పోయిన వారం జనతా వారధి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాడు మన కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వెంటనే సమస్య టెంపరీగా పరిష్కరించడం కోసం అని చెప్పి పండగ రీత్యా ఈ యొక్క బస్సులను ఎలా చేయడం కొవ్వూరు డిపోకి వచ్చేటప్పుడు కానీ శాశ్వత పరిష్కారం కోసం అని చెప్పి ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారిని భారతీయ జనతా పార్టీ జనతా వారిది టీం వచ్చి ఈ సమస్యను వారిని వివరించగా వారు కూడా సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకి నేను ఆదేశాలు జారీ చేస్తాను. అదేవిధంగా దీనికి ఆల్టర్నేటివ్గా ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని వెళ్తామని చెప్పి జనతా వారధి టీంకి వారు హామీ ఇవ్వడం జరిగింది.